దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దాన కీర్తనలు 32 నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. చూడండి, దేవుడు తన వాక్యం ద్వారా ఏదైతే సెలవిస్తున్నారో ఆ యొక్క మాటల్ని అంగీకరించి ఆయన యొక్క ఉపదేశమును మరవకుండా ఆయన యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనినప్పుడు అవి నీకు దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని కలుగచేస్తాయి. అంతేకాదు, యెహోవా యథార్థవంతుడు, ఆయన ఉత్తముడు కనుక నీవు నడవలసిన మార్గమును ఆయన నీకు ఉపదేశిస్తారు. ఆయన యొక్క న్యాయ విధులు బట్టి ఆయన యొక్క మార్గమును నీకు బోధిస్తారు. ఆయన యొక్క మార్గమును నీకు నేర్పిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. నీ వాక్యమును అంగీకరించేవారుగా వారిని లేవనెత్తండి. అయ్యా, నీ సన్నిధిలో అయ్యా తండ్రి, నువ్వు సెలవిస్తున్న ప్రతి మాటను వారు గైకొనేవారిగా వారిని దర్శించండి. అయ్యా, ఈ దినమంతా వారికి, వారి కుటుంబానికి మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఆయుష్ ఆరోగ్యం వారికి ఇవ్వండి. నీ మాటల ప్రకారం జీవించే జీవితాన్ని వారికి ఇవ్వండి. ప్రతి ఒక్క దుష్టుని కార్యములను లయము చేసి నీ ప్రజలకు మీరు తోడయుండి కాపాడమని ప్రార్థిస్తున్నాను. చిన్నవారి మొదలుకొని యవనస్తులు, పెద్దవారు అందరినీ కూడా ఎంతో నీ కృపచేత నింపి నడిపించి కాపాడమని, కీడు శోధన పని తప్పించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.